కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం అగ్నికుల క్షత్రియ ఫంక్షన్ హాల్ నందు మండల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె సత్యరాజు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు జి ఆదినారాయణ, సిఐటియు నాయకులు చింతపల్లి అజయ్ కుమార్లు మాట్లాడుతూ బ్రిటిష్ వాడితో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రానికి ముందుగానే తర్వాత గాని వచ్చిన కార్మిక చట్టాలు ఏవి కూడా ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్యనారాయణ, శ్రీహరి, బలరాం, రాంబాబు, దుర్గాప్రసాద్, రాజు, శ్రీను, నూకరాజు, సత్యబాబు, అప్పలరాజు, త్రిమూర్తులు, రాంబాబు, పెన్షనర్స్ జిల్లా నాయకులు విశ్వేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు ఆర్ రఘువులు, కె నరసింహ, నోవాహు ఎల్లారావు, నాగేశ్వరరావు, సత్యబాబు, చంద్రారావు, తాతారావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.